ఉంది ఇదిగో అదే ఇది కూడా ఇట్లా తయారైంది కానీ వాళ్ళు ఈరోజు హుషారుగా కొయ్యాలి. మీ ముఠాకు మేస్త్రం ఎవరు? అర్ధగంట అయిపోతుంది. అదే అదే కొంతమంది ముందుకు పోయారులే అన్న. రోజు కొంతమంది ముందుకు వెళ్ళారు. ఏవి పోనీకుండా కోయండి, పుచ్చులన్నీ ఇక్కడే వదిలేయండి. ముందు మొక్కజొన్నే ఉంది. మొక్కజొన్న కండ్లు వచ్చినాయి. ఇంకా ఉడకేసుకోవాలా కాల్చుకోవాలా. రాచెర్ల అవతల నుంచి పారం, యువతల పారమా? రాచెర్ల యువతల పారం నుంచి వచ్చారు. మీరు కొత్తగా వచ్చారు మా చేనికి. హుషారుగా కొయ్యాలి. మా చేను పక్కన ఆయన అంతా బీడుగా ఇలా వదిలేశాడు. ఈ చేలో నడుస్తుంటే ఏడ పాములు వస్తాయని భయం వేస్తుంది. చిక్కుళ్ళలో గ్రేడింగ్ చేపిస్తున్నాం. అక్కడ 6 మంది మనుషుల్ని పెట్టి చూపించేస్తా, వచ్చేయండి. ఏంది పుచ్చులు ఉన్నాయా? లేకుంటే ఏం చేస్తున్నారు మీరు? ఏడా కూర్చుంటా కోసి కోసి వంగి అలసిపోయా. బాగున్నాయి పుచ్చులు, అందుకే గ్రేడింగ్ చేపిద్దాం. వేసే బ్యూటీ పార్లర్గా రండి, చేస్తా. చైన్ అన్నానేంది, కవిత, నారాయణమ్మ మీరంతా రండి. అదే మీరు పుచ్చులు కోయకుంటే ఉలగపోసి ఎత్తుకోకుండా ఉండేది కదా. ఈ గ్రేడింగ్ కాడ మళ్ళీ 6 మంది, మళ్ళీ డబల్ పనే కదా పోసి గ్రేడింగ్ చేసి ఎత్తుకోవటం. బాగా శుభ్రంగా చూడండి అక్క, మీ చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళకి చెప్తున్నారు లెక్క. చిన్న పట్ట కాదు, చిన్న పట్ట. అందుకు ఇప్పుడు పుచ్చులు ఎందుకుంటాయి? ఒక చేత ఎత్తుకుదేశా. హాయ్ కుమార్ అన్న, చిక్కుడులో గ్రేడింగ్ చేపిస్తున్నా. తినలేదన్నా. పుచ్చులుంటే మా ఆయన ఇంకా మా ఆయన కడుపు నిండా పెడతాడు. ఇంకా పుచ్చులు ఉన్నాయనుకో కొన్ని కొన్ని, నువ్వు వెనకుండి పుచ్చులు వేపిస్తున్నావా అని. అంతా ఇలా దూరం పోయాయి కాబట్టి పుచ్చులు ఉంటే డబ్బులు 5 రూపాయలు తీసేసారంట. అంత దూరం పోయి నష్టమా కదా? ఇప్పుడు మంచిగా కొట్టండి, ఇంకా మంచిగా దేవుడి దయ రేటు. మంద 4 సార్లు కొట్టాం. మా ఆయన వస్తున్నాడు. కాదు, వచ్చే గ్రేడింగ్ మొత్తం కోదాలు కుట్టేస్తే పని అయిపోతుంది కదా అంటున్నా. ఆ మాటలు గట్టిగా అట్టే ఉండాలమ్మా. పనికాడ మా ఊరులా మంది ఇవి ఏడుతుంటే ఊరుతున్నాయి కదా. మందు 4 సార్లు కొట్టించాడన్న.
డ్రోన్ తో కొట్టించాడు, మనిషితో 4 సార్లు కొట్టించాడు. ఎమ్మటెమ్మటే 3 రోజులకు ఒకసారి. ఎవరు గ్రేడింగ్ చేయరా? వంకాయలు బెండకాయలు చేస్తారా? నేనైతే 20 గోతాలు 30 గోతాలు చింపి ఆడ చేస్తున్నారు నిన్ననే. మా ఆయన వాళ్ళకి పని లేకుండా ఈడే చేపించి పంపిస్తున్నాడులే. ఎందుకు మళ్ళీ ఒక మాట ఎందుకు పడాలని కాదు, దూరభారం పోయాయి కాబట్టి. ఆ వెనక పడ్డాలతో షేర్ చేపి. ఏమంటున్నాడన్నా చందన్న? చందన్న వచ్చినట్టున్నాడే. ఈరోజు వచ్చే 100 రూపాయలకి ఏమొచ్చదని. ఆయన గ్రేడింగ్ చేసుకోకుండా వేసుకుంటా అంటున్నాడా? ఎంత అంటన్నా చందన్న దగ్గర రేటు? ఈరోజు రేటు 120 అనుకున్నావు. నువ్వు రాగానే ఎక్కుతుంది. పని పెట్టుకోండి, లేదంటే మన గురించి కాదు. ఈ అన్న కాలుకి దెబ్బ తగలడానికి మీ అందరికి అవలా అయిపోయింది. కారం పోయమని ఒకళ్ళు, యాసిడ్ పోయమని. అదే లేదన్నా, గుడ్డు తింటే తొందరగా కండ పెడుతుంది. కుంటుకుంటూ చేయబోతే ఇంట్లో ఉండొచ్చు కదన్నా నువ్వు. చిక్కుడుకాయలు ఎవరు చేలో గ్రేడింగ్ చేయరన్న నిజంగా. మా ఆయన అంత మంచి సరికి ఇవ్వాలని కూలోళ్ళంతా అన్నానికి లేసారు. నేను వచ్చి ఇక్కడ మోటార్ వేస్తున్నా. మోటార్ వేసా, ఇంకా కూలోళ్ళంతా అన్నం తింటారు. అసలు మందార పూలు చూడండి ఎంత బాగా పూసినాయో. అసలు ఇక్కడికి వస్తే ఎంత మంచి వాసన వస్తుందో. చెట్టు నిండా మల్లెపూలు ఉన్నాయి. 4 డేస్ నుంచి కొయ్యకుండా ఎంత మంచి వాసన వస్తుందో, పూల వాసన. బిందెలు పట్టారా? 2 బిందెలు పట్టారా? 2. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి. మీకే తాగడానికి అలా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? మీరు డమ్మీ బెటరు, మీ పని అయిపోయాక అంతేనా? ఏమి మీరు బిందె కూడా ఖాళీ తీసుకెళ్ళి నీళ్లు పట్టుకోవడానికి నేనే పట్టియాలా మీకు? ఇదిగోండి బిందె, నీళ్లు పట్టుకోండి. ఇంకా మోటార్ ఆఫ్ చేస్తా. తినండి తినండి, కడుపు నిండా తినండి. నావి సంచులు. చపాతి టిఫిన్ తెచ్చుకున్నావా ఆంటీ నువ్వు? అన్నం కూడా టిఫిన్, అన్నం 2 వాటాలా? ఇంకా నేను వెళ్ళి మోటార్ ఆఫ్ చేస్తా. అందరు నీళ్ళు పట్టుకున్నారా? మా చేను నిండా కలకలా అంట అన్నం తింటున్నారు అందరు. 40 మంది వచ్చారు ఈరోజు. ఎందుకర్రా అవ్వ నాట పట్టిస్తారు మీరు? ఏంటో అగతాలు చేస్తున్నారు వాళ్ళు. అట్టి చెట్టు చాటును కూర్చొని అవలా చేస్తున్నాను నేను.
విన్నావబ్బా అదే తక్కువ. నువ్వు డాన్స్ చేయాలంట వాళ్ళు ఏమి మీరు అందరు కలిసి అవ్వని ఆట పట్టిస్తారు. మీరు వయసు వాళ్ళు మీరు డాన్స్ చేయండి. మాకు రాదు, అవ్వనే బాగా చేస్తుంది. సర్వీస్ తినండి అట్ట పోయేస్తా. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు నాకు భయపడిపోయినా నా వీడియోకి భయపడతారు వీళ్ళు. అరటి చెట్టు నా మీద అంటుంది. ఇన్స్టాగ్రామ్లో కాదు, యూట్యూబ్లో. ఈ మీరంతా నల్లబండ బజార్ కదా, మేస్త్రమ్మ. నల్లబండ బజార్కి ముఠాకి ఈమె మేస్త్రి. హాయ్ ఫ్రెండ్స్ అను. తింటా అవ్వా క్యారేజ్. మా ఆయన బండ్లో పెట్టా, ఆయన ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. ఆయన మా ఆయన అన్ని వ్యాపారం ఒక్కటి కాదు అన్నీ చేస్తాడు. అవ్వకు నేనంటే అంత లవ్వ చూడు. అమ్మో ముసలోళ్ళు అయితే వట్టికారం పప్పు, ఇంకా చిక్కుడుకాయ కర్రీ. మా చేలో చిక్కుడుకాయలనా? వీళ్ళు ఇంకా కూరగాయలు కూడా కొనుక్కోరు. కూరగాయలు ఫ్రీయే వీళ్ళకి. డబ్బులన్నీ మిగిలిపోతే ఏం చేస్తావు డబ్బులన్నీ? అంతే. డబ్బులన్నీ ఏం చేస్తారు మీరు? కూరగాయలు కూడా మీ దగ్గర సేవ్ చేయటం ఎలాగో మీ దగ్గర నేర్చుకోవాలి ముసలోళ్ళ కాడ. ఏం చూద్దాం అంటావు? సేవ్ చేయకపోతే ఎలా అవ్వా? సేవ్ చేయకపోతే రేపు మీ అంత వయసు వచ్చాక మేము ఏడ కష్టపడతాం? ఇప్పుడే మాకు కాళ్ళ నొప్పులు. వీళ్ళ గురించి చెప్పాలి. మీరంతా రాచర్ల దగ్గర నుంచి వచ్చారు కదా, రాచర్ల ముందు ఫారం కదా, ఈరోజే కొత్తగా వచ్చారు. ఈడ ఏడ నేను జారి పడతాను. తినలేదా ఆంటీ? తినాలి. గురుకుల పాఠశాల అక్కడ ఫారమా? ఊరికో ఫారం ఉంటుందిలే అవ్వా, అందుకు నాకు తెలీదు. వీళ్ళు కొత్తగా ఈరోజే వచ్చారు. నువ్వు ఆటో అన్నా? అన్న నువ్వు కూడా పనికి వచ్చావా? అదే లేవు ఇందా నుంచి చేలో చిక్కుడుకాయలు పెట్టు. ఎంతమంది వచ్చారన్న ఫారం వాళ్ళు? 10 మందా? 25 మంది ఉన్నారా? మీరు హుషారు చేస్తే పిలుచాం. ఏం చేద్దాం? పుచ్చుల కోసం ఆడ 6 మందిని పెట్టి గ్రేడింగ్ చేపిస్తున్నాం. గ్రేడింగ్ చేసే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వంకాయలకి బెండకాయలు గ్రేడింగ్ చేసే వాళ్ళని చూసాం, చిక్కుడుకాయలు ఎవరు గ్రేడింగ్ చేసే వాళ్ళని చూడలేదు అంటే. అదే ఏందవ్వా తొలసమ్మ వచ్చాక ఏం లేదంటున్నావు? కొత్త వాళ్ళు వచ్చారా? కొత్త వాళ్ళు లేరమ్మా. ఈమె మా ఊరిలో మేస్త్రమ్మ, స్టేట్ బ్యాంక్ దగ్గర మేస్త్రమ్మ. ఈరోజు మా ఊరోళ్ళు ఎక్కువ మంది వచ్చారు, గిద్దలూరు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. హుషారు కానియాలు మేస్త్రమ్మ, పచ్చి సరుకు కానీ ఈరోజు అయిపోద్దా? ఏం చేద్దాం? మేము 2 రోజులు బాధపడి ఇంక వదిలేసాం. ఈడ బాగుందంట చిక్కుడు. అంత మందు కొట్టామే, ఆ కొద్దిగా ఎందుకుంది? మీరు పని హుషారుగా కానీ కదా. మీరు పొద్దున అరగంట లేటుగా వచ్చారు, అరగంట లేటుగా వచ్చారు. ఆ లేటుగా వచ్చినా హుషారుగా చేయలేదు. ఆమె ఎవరో రాత్రి అన్నం తెచ్చుకొని పాచిపోతే పారేసి కూర్చుంది. పానం ఉసూరి అనిపించదు. నల్లబండ బజార్లో నేను రాత్రి వండుకున్న అన్నం అమ్మ తినాలని అంటుంటే నాకు మీరు హుషారుగా చేయక మీకు ఎదురు అందుకొని వాళ్ళ అన్నం పాపం తలా ముద్ద పెట్టినట్టున్నారు. అందరు తింటుంటే ఆమె తినకుంటే ఎట్టుంటుంది చెప్పు? ఆడికి ఆ మేస్త్రమ్మ అంటా ఉంది నల్లబండ బజార్, ఆమె రాత్రి అన్నం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారమ్మ, పాడైపోయింది వాళ్ళని కొయ్యమను హుషారు కానివ్వమను. 9:30కే పాసిపోయింది అంట అన్నం. మరి ఆమె ఏ ఏర్ కాడ వండిందో, మధ్యాహ్నం వండుకొని తెచ్చిందో
అదే వాళ్ళు ఆడంటున్నారు నువ్వు ఎప్పుడు వండుకొని వచ్చేవి అన్నం అవునా పారబోసించు తెలివి చూసారా కాలువలో నీళ్ళతోటి ప్లేట్లు బాక్సులు కూడా గడిగేస్తున్నారు ఫ్రెష్గా మోటార్ వేస్తా కదా కాలువల్లో నీళ్ళతోటి ఎందుకు గడిగేస్తున్నారు మళ్ళీ దొంగకుంటారా ఇంటికి వెళ్ళి మోటార్ ఏమంటే వేస్తా కదా పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి జాగ్రత్త చేయాలో వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి కాలువలో పారే నీళ్ళతో బాక్సులు కడిగేస్తున్నారు మేస్రమ్మ ఎంతమంది వచ్చారు ఈరోజు ఆడ 6 మంది ఉన్నారు గ్రేడింగ్ కాడ మేము ఆయన వచ్చాడు క్యారెట్ తీసుకొని ఇంకెళ్ళి అన్నం తినాలి మీ అందరినీ చూసి నాకు కడుపు నిండిపోయింది ఇది గట్టుకు ఎక్కకుండా వంటి పోతావా మీరు హుషారు గొయ్యాలి దూరం పోవాలి సరుకు మీరు హుషారు చేస్తే ఇంకా మిమ్మల్ని పిలుస్తాం కదా మాకు మాట రాదు చూడు గ్రేటా ఈరోజు నువ్వు చేస్తా అంట నేనే చెప్తా తర్వాత నువ్వు గ్రేటో కాదో తులసి మీరు మొత్తం వస్తారు యూట్యూబ్ లో రేపు అవా ఏంది అయిపోవాలా నీ తింటా ఆకేసుకొని పని చేయలేదు అవ్వ ఈ ముసలాళ్ళు ఇంటికాడ ఉండలేరు తిని ఈ బుడదలకి ఈ వానకి ముసలాళ్ళు ఎందుకు లేయాలి మీరు మేస్రమ్మను హుషారుగా చేపేయాలి మేస్రమ్మ దూరం పోవాలి ఎంతమంది వచ్చారని రాస్తున్నావా ఉరకండి నేను అన్న తిని వస్తా నేను వచ్చాడికి మీరు ఆ గట్టుకు పోవాలి ఈడ తినాలా ఇదంతా బుడద జారుతుంది పట్టుకోండి నీళ్ళు ఎంతమంది వచ్చారు మేస్రమ్మ దుర్గా ఇల్లు నల్లబండ బజార్ వాళ్ళు అన్నం తిన్నావా కొత్త పట్ట కొనుక్కొచ్చావు కదా కొనుక్కురాటంలో ఫస్ట్ ఉంటావు ఆటో అన్న అన్నం తెచ్చుకోలేదా మీరు కాయలు పుచ్చులు వదిలేండి హుషారుగా చేయాలి మంచి కాయలు వదిలేస్తున్నారు మీకు చూసుకోవాలి వాళ్ళకి చూసుకోవాలి ఒక పేరు పోయిందంటే ఇబ్బంది పడుతున్నారు లైన్ పట్టండి అమ్మా 12 కల్లా అవ్వాలి మేస్రమ్మ మీరెంతమంది ఏమండి స్టేట్ బ్యాంక్ తిరుపతమ్మ మేస్రమ్మ దగ్గర 14 మంది ఎందుకు అసలు అంత దూరం పోయారు మీకు అర్థం అవుతుందా లేదా ఎంచమంటావక్క 14 మంది అంట స్టేట్ బ్యాంక్ దగ్గర వాళ్ళు ఏడైతే అంతా ఒకటి కాదా మీ వాళ్ళు ఆట ఆడుతున్నారా ముందుకి మీది మీకే అర్థం కాకుంటే వీళ్ళకేం అర్థం అయింది పట్టలున్నారా వాళ్ళు ఇంకా గట్టు మీద ఉన్నారేమి రోజు పనికి పోయే వాళ్ళే మళ్ళీ ఈ రోజు అరసమంటే నేను ఏడ అరసాను మీకు చేస్తే ఎంత వచ్చాడు లేకపోతే బయట టిఫిన్ చేసి వచ్చేవాడు నా దెబ్బకు మా ఆయన మొన్న అన్నం వండుకొని తీసుకొస్తే బయట తిన్నాడు అక్కడ టిఫిన్ 4 ఇడ్లీలే తిన్నా అంటే నేను చీకట్లు లేసి 5 ఎందుకు చేసేది 4:30 టైం పెట్టుకొని లేసి ఉండేది ఎందుకు అందుకు ఈరోజు దీంతో పని కాలే అని కూర్చున్నాడు ఎందుకు అలా ఈ మట్లో కూర్చోవాలా నువ్వు బాగా కవర్ వేసుకున్నావు సర్లే కూర్చో కట్ చేసి చెరసాం వేసుకుందాం ఎందుకు దాంట్లో పట్ట పెట్టుకోవచ్చు పాప నువ్వు కూర్చున్న కవర్ నాకు ఇచ్చేలా ఏం చేశాను ఈరోజు అబ్బా అన్నం అంతా పక్కకి వెళ్ళిపోయింది పప్పు కానీ వేస్ట్ నేను పోవాలి కలుపు అయితే
చేలో మా చిక్కుడు చేలో అన్నం తింటున్నాం నేను మా ఆయనకి ఇంకా బీపీ రేజ్ అయిపోతుంది. ఇంకా వీడియో ఆఫ్ చేసి అన్నం తినాలి. తినేసి బాక్స్ అక్కడ పెట్టేళ్ళి నేను కడిగేస్తా. ఇంకా నేను చేలోకి వెళ్తా. కవర్ ఉంది. ఈ స్తంభంకా నుంచి పుచ్చులు తక్కువ ఉన్నాయి. ముగ్గురు లేసి చేలోకి వెళ్ళండి. ముగ్గురు ఉండండి హుషారుగా చేసే. కవిత, నారాయణమ్మ, ఈ అక్క, మీ ముసలోళ్ళు వెళ్ళిపోండి. ఎప్పుడెప్పుడు అని ఉన్నారా? ఏమి అంత ఏరలేక ఒడి పడుతున్నారా? కూర్చొని వంగి చేసేదానికంటే కూర్చోవడమే కష్టంగా ఉందా? చేలో మేళ ఇంక పోండి అయితే ముగ్గురు. ఇంకా నుంచి పుచ్చు ఏరండి. నేనున్నాలే పోస్తా. ఎత్తున్నారాయన ముషారు చేచ్చగట్టు నేను ఎత్తమంటున్నారు. రాలేదని అట్ట ఒత్తుతున్నారు. నిన్నేం రాలేదంట. వీడియో మనుషులంది చెట్లను కాదు. పైకి పెట్టు. కనిపిస్తున్నా? కనిపిస్తుంది. కష్టజీవి బాల కార్మికుడిని. చేస్తారేంది? రైతుల్ని అన్యాయం చేస్తారేంది? అవ్వ ఏమంది? దిక్కు తెలియట్లా. సంచిలో పోసే ఎక్కువ కంటే ఒళ్ళో పోసే ఎక్కువ. దిక్కుదే ఏం చెప్పావా? నువ్వు కరెక్ట్ చెప్తావు. కాదు, దిక్కు తెలియట్లేదు. ఇంటికి ఏరుకొని పోవాలా, ఈ సంచిలో పోయాలా అని దిక్కు తెలియట్లేదంట. ఇన్ని కాయలు అయ్యేటప్పటికి చిక్కుడుకాయలతో పండగ చేసుకున్నట్లేదు. మీ ఒళ్ళు నిండిపోయి ముడుపులు కడుతున్నారు. మర్చిపోయింది చూడు ఎన్ని పండిపోయి ఎన్ని. పండగ చేసుకొని 3 రోజులు ఏ కూరలు తింటారా? అదే దిక్కు తెలియట్లేదు. ఇళ్ళలోకి ఎక్కువైనాయి. ఇద్దరు రోజులు ఊరికే నిన్న పెట్టాను. నిన్న పెట్టకుండా ఉంటే సరిపో. అమ్ముకుంటారా? ఈరోజు సంచేస్తా. డబ్బులు వచ్చాయి. పప్పు చిక్కుడికి బాగా డబ్బులు వచ్చాయి. అమ్ముకుంటారేమో. సంచేసి పంపుతా. మీకైతే 10 రూపాయలకి ఇస్తా కేజీ. ఊరికిస్తే తీసుకుపోతారు. అవి కానీ ఎంతసేపు రైతు కామదం పెట్టేవాళ్ళేనబ్బా. ఊరికేస్తే తీసుకుపోద్దంట ఆమె చెప్పటం. ఇటు చూడక్క. ఉండిలో అన్న అన్ని ముడుపులు పడతాయి పడవ. ముడుపులు మూటలు కట్టి సాలకి ముడుపులు మూటలు కట్టి పెట్టారు. ఏడుకొండల స్వామి దగ్గర కూడా అన్ని ముడుపులు వెళ్తాయి. వెళ్ళవు అన్ని మూటల్ని. ఆ సాల్ ప్రతి సాల్లో ముడుపులే ఉన్నాయి. ఏం వేసిరమ్మా? వెనక దాచిపెట్టిన ముడుపులు తెచ్చుకోవడానికి పోతున్నారు. చిక్కుడుకాయలు కొయ్యంటారు అంటే ముడుపులు కట్టి సాల్లో దాచి ఇంకా తెచ్చుకోవడానికి పోతున్నారు. ముడుపులు బరువు ఎక్కుతాయి. ఇంకా ఆడ పెట్టండి. అవ్వ ఏమంటుంది తెలుసా? దిక్కు తెలియట్లేదమ్మా. ఏ గొయ్యాలో, ఏ దాచుకోవాలో, ఏ సంచులేయాలో అవ్వ దిక్కు తెలియట్లా అని బాధపడుతుంది. కానివ్వండి, హుషారు చేయండి. ఎత్తుతా ఉంటాను సంచి. ఏమన్నా ఈడ ఉండి పలకో. ఓకే జాగ్రత్త. చిన్నగా వెళ్ళన్న. కుమార్ అన్న ఏడ పని చెప్తారని చేలో మధ్యలో కూర్చున్నట్టున్నాడు. కాని రాకుండా. కుమార్ అంటే నువ్వు అనవు. కుమార్ అన్న చూడండి ఈ వీడియోలో ముడుపులు చిక్కుడుకాయలన్నీ కోసి టవళ్ళల్లో కట్టి అన్నీ ఈ మోసుకోవటం సరిపోతుంది. వీళ్ళు ఇంటికి మోసుకోవటం ఎక్కువైంది ఈరోజు. మేసిరమ్మ నువ్వే హుషారు లేకుంటే వీళ్ళు హుషారు చేస్తారా? మేసిరమ్మ ఈ చిక్కుడుకాయలు గట్టున
రోజు నిన్న పెట్టా కదా చిక్కుడుకాయలు మీకు. ముడుపులు కట్టి ముడుపులు మోయేలాగా అల్లాడుతున్నారు. చిక్కుడుకాయలు కొయ్యండ్రా అంటే ఇవి కట్టుకొని ఇవి మొయ్యలేక అల్లాడుతున్నారు. మీరు చిక్కుడుకాయలకు వచ్చారా ఇంటికి తీసిపోవడానికి వచ్చారా? నాకు అసలు డౌట్గా ఉంది. మేసిరమ్మ దూరం పోవాలని చెప్తుంటే సరే సరే కాదు. అసలు ఏంది మీరు అసలు ఈరోజు పని? మీది పెద్ద ముడిపోయిందే. తీయాలి, మీరు చేసే పనులన్నీ మీరు తీయాలి. చిక్కుడుకాయలు కొయ్యండి అంటే ఇంటికి కోసుకెళ్ళే ఎక్కువ అయిపోయింది. అసలు ఏం చేసుకుంటారు? ఇన్ని పెట్టి పంపించా. మైసరమ్మ ఏం చేసుకుంటారు అన్ని చిక్కుడుకాయలు? ఎవరికైనా పెడతాం కానీ అంటే మేము డబ్బులు ఇచ్చున్నాయి. ఇదిగో ఇక్కడ చూడు ఎంతలో ముడుపుందో. సాలకి ముడుపుంది. ఇన్ని మూటలు కట్టి పెడుతున్నారు. అసలు సంచిలే పడట్లేదు. మీరు అసలు కాయలు కొయ్యండి అని మీ అమ్మడి పడి పొద్దు నుంచి అరిచి నా గొంతు నొప్పి వస్తుంది, కానీ హుషారుగా చేయట్లేదు. ఈరోజు వాతావరణం బాగా దూరం పోవాలని చెప్తుంటే ఇంటికి తీసిపోను. ఈ అవ్వ చూచేనేమో ఆకు వేసుకోను. అన్నం తిన్నాక ఆడు కూర్చొని వేసుకోవటం నేను చూసా. ఇది ఆకు వేసుకుందా పని చేయలేవా? వాన పడుతుంది కానివ్వండి. పోనీ అసలు ఏమంత అరిచినా మీరు వదిలేయండి అమ్మ. మంచికాయల వరకు కోసుకుంటే ముందుకు బాండి. అవి జోబుల్లో నింపుకోవటం, ఒళ్ళల్లో నింపుకోవటం అసలు ఏమన్నా పని జరిగిందా? తిన్నాంచి చూడండి, మీరే చెప్పండి. కొంచెం హుషారు చేయండి. దూరం పోయేదనే చెప్తున్న పొద్దు నుంచి. అంటే కొయ్యడానికి పోతే రైలు మొహం చూసినావా? రైలు మొహం ఎప్పుడు చూడలేదు. మీకు అట్టాటి వాళ్ళు అయితే సరిపోతారు. మా ఆయన లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు సరిపోరు. మేము బిలంగానే వచ్చారు. అందుకే మేము బిలంగానే వచ్చున్నారా? అట్లా ఉండాలి. అదే అదే మేమేమన్నా అంటాం మిమ్మల్ని. ఇన్ని మూటలు కట్టి పెడుతున్నాం ముడుపులు. మంచినీళ్ళు ఇమ్మంటే దప్పిపోతున్నాయి. మళ్ళా రోజు రమ్మంటున్నా. ఎవరామా? ఆడ పెట్రోల్ బంక్ కాడ మనం బయట పోతున్నా. లాస్ట్ నుంచి పెట్రోల్ బంక్ సేన వాళ్ళు. మాలచ్చమ్మ పేరు. పల్లె క్యాలిబేజీ వేసారు, క్యాలీఫ్లవర్ వేసారు. క్యాలీఫ్లవర్ ఇవి అమ్మ వస్తుంది. ఇంతకుముందు వచ్చేది ఆంటీ నాకు తెలుసు. మేసిరమ్మ ఇంతకుముందు మాకు ఎర్రగా పొట్టిగా ఉంటుందా? పొట్టిగా ఉండదు. అయితే నేను మిమ్మల్ని అట్ట అరిస్తే కానీ మాట విన్నారు. రైలు మొహాలు చూడలేదా అని అన్ని నీళ్ళు ఇవ్వకుండా ఉంటేనే మీరు మాట వింటారు. నేను అన్ని మీ వెనక అదే రమ్మన్నారు. మొన్న ఫోన్ చేసి 3 సార్లు ఫోన్ చేసింది. మేము పిలిచి వచ్చారైతే రెడీయా? మంచిగా వచ్చారు. ఏం మేమంటే అంత అభిమానం? మూటలు కట్టుకున్నామన్నానా? వాళ్ళు అదే అంటున్నారమ్మా. అక్కడ వాళ్ళు మూటలు కట్టుకున్నా నువ్వేమన్నావు? ఏమర్రా మీకు అన్యాయము? ఇదిగో మూటలు ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కైనా ఉండీలో, తిరుపతి ఉండీలో కూడా ఇదిగో ఇదొకటి 2 3. అసలు మీకు ఆటోలో ప్లేస్ ఉంటుంది ఈ మూటలు వేయడానికి? పైన వేస్తారా? ఆడ సంచేతి పంపిస్తాలే లేతే అట్లా ఎవరికైనా పోయేటోళ్ళం అట్నే పోతాము. మంచి వాళ్ళకే పోవాలనిపిస్తుంది కానీ వాళ్ళ కోపి తెచ్చిదే. అవునులే అవునులే రానని చెప్పేస్తాం కానీ ముళ్ళ మర్చిపోయిందని మీకు యాలాకోలం అయిపోయింది. మా చేనుకి వచ్చి
ముళ్ళలు పోయేలాగా అల్లాడుతున్నారు. నేనేడో చూడలేదమ్మా ఇంత అన్యాయాన్ని. మీకు న్యాయం అనిపిస్తే కొయ్యండి. ఈ ముళ్ళలు మోసుకొని ముళ్ళ మర్చిపోయాను పోతుంది చూడ ఆమె వదిలేసి చిక్కుడుకాయలు కొయ్యండి ముళ్ళలు మర్చిపోయాను అనుకుపోతారు. వదిలేసి ఇప్పుడన్నా కొయ్యండి అమ్మ తల్లులో. వేసిరమ్మా నువ్వు చెప్పు. అదిగో యాంది అరిచి అరిచి తలకాయ నొప్పి వస్తుంది. వీళ్ళు చిక్కుడుకాయలు మూడు దిక్కు తెలియట్లేదు. పనికొచ్చే కోసుకొని ముళ్ళులు కట్టుకోవటం. ఇదిగో ఈ నుంచి ఎత్తకలను ఎత్తలేను అన్ని చూపిస్తా ఒకసారి నీకు. ఇటు చూడండి నన్ను అరుస్తుందో. అయితే నేను అర్పించుకోవద్దా మీ గురించి మా ఆయనతోటి? ఏదైనా మేము బాధపడుతుంటే మీరు మూటలు మొయ్యలేక ఉడిపడుతున్నారు ఇంటికి. ఓయమ్మ కాదు, ఒక్కొక్కరు 3 మూటలు వేసారే. ఆడ సంచులు పడలేదు అని మీకు ఎక్స్ట్రా 50 రూపాయలు కూలి ఇచ్చుకోయమంటే మీరు ఈ కోసుకోవటమే సరిపోతుంది. ఇంకా బాగుంటారా ఆడి బాడ మునం పడతారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మేము బస్సాలు పడక బాధపడుతుంటే వీళ్ళు ఇంటికి ఎన్ని కోసుకొని పోతున్నారు. ఈ కోసుకుంటానే మాకు సంచులు కొయ్యకుండా మాకు ఇంకా ఇప్పుడు 50 రూపాయలు ఎక్స్ట్రా కూలీకి మాట్లాడి ఇంకా వీళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరీ కోపిస్తున్నాం. వీళ్ళకి రైతుల బాధలు అర్థం కావట్లేదు. అసలు దూరం పోయేదా లోడ్ అవ్వలేదు ఏంటి సంచులే పడలేదంటే ఇది కథ. వీళ్ళు ఇంటికి మూటలు కట్టుకొని పని చేయకుండా సంచులకు పోయట్లా. ఇప్పుడు ఇవన్నీ ఇంటికి తీసిపోతారు వీళ్ళు. ముసలోళ్ళ కాసే వయసు వాళ్ళ కాసే. ఎవ్వ ఏడపోతుంది ఒక లింగం ఉంది. అవ్వ మొయ్యలేక ఒడి పడుతుంది. అది అవ్వ మొయ్యలేక పడుతుంది చూడు అన్నీ. చెప్పడం కానీ మా బాధ నీకు అర్థమవుతుందా? ఉడతలకి బల్లులకు భయపడాలి, చేలల్లో పని చేస్తున్నారా? రండి అమ్మా రండి, ఇంకా రండి మీరు, ఇంకా లేట్ చేయకుండా. మళ్ళీ ఏమన్నాడు కుట్టాక పుణ్యాత్ములకి అవి కుట్టేదంట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎన్ని మూటలు కట్టుకున్నారు ఇంటికి తీసుకుపోవడానికి. ఆటో ఎక్కేటప్పుడు చూపిస్తాయి వీళ్ళ మూటలు. అందుకు బస్సాలు పడలేదు. ఈ ఇంటికి కోసుకోవటం ఎక్కువైపోయింది. మా ఆయన మెతక చూసుకొని వీళ్ళకి అన్యాయం చూడండి ఫ్రెండ్స్. మా ఆయన ఆడిపోతే నన్ను అరుస్తున్నాడు మా ఆయన.